వెల్కమ్ టు కైటీవీ మీడియా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీ నేతలు బీజేపీ అభ్యర్థికి మద్దతుగా బహిరంగంగా ప్రచారం మొదలుపెట్టడంతో అక్కడ హోరాహోరీ పోటీ వాతావరణం నెలకొంది. జనసేన చేరికతో ప్రచారంలో చైతన్యం పెరిగినప్పటికీ నిజమైన ఫలితం ఏమిటో మాత్రం స్పష్టంగా చెప్పడం కష్టం. ఈ క్రమంలో టీడీపీ వైఖరి కీలకంగా మారింది. పోటీలో లేనని ప్రకటించిన బీజేపీకి మద్దతిస్తారా లేదా అనే విషయంలో టీడీపీ ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈ మౌనం కాంగ్రెస్ కు రాజకీయంగా ఉపయోగపడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. చివరి నిమిషంలో చంద్రబాబు స్పందిస్తారా అనే ఉత్కంఠ కూడా నెలకొని ఉంది. అయితే టీడీపీ బీజేపీకి నేరుగా మద్దతుగా తెలిపినా అది బీఆర్ఎస్ కు పరోక్షంగా లాభం చేకూర్చే నిర్ణయం అవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల విషయంలో టీడీపీ అధిష్టానం జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. 2014లో బీఆర్ఎస్ ప్రభావం ఉన్నప్పటికీ టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సైకిల్ గుర్తుపై విజయం సాధించారు. ఆ విజయంతో జూబ్లీహిల్స్ లో టీడీపీ కేడర్ బలాన్ని అర్థం చేసుకోవచ్చు. అనంతరం గోపీనాథ్ బీఆర్ఎస్ లో చేరడంతో ఆయన అనుచరులు కూడా ఆ పార్టీలో కలిసిపోయారు. 2018 ఎన్నికల్లో కూడా అదే కేడర్ ఆధారంగా ఆయన గెలుపొందారు. అంటే అక్కడ గెలుపు బీఆర్ఎస్ సొంతం కాదని, గోపీనాథ్ వ్యక్తిత్వం ఆధారపడి ఉందని స్పష్టమవుతుంది. ఇప్పుడు ఆయన లేకపోవడంతో ఆయన అనుచరులు, టీడీపీ మద్దతుదారులు ఎవరి వైపు మొగ్గుతారనే ప్రశ్న తలెత్తింది. ఆయన భార్య మాగంటి సునీతపై పూర్తి నమ్మకం పెట్టుకోవడంలో వారు సడలిపోతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వారికి కొత్త ఆప్షన్ గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ తో ఉన్న టీడీపీ కేడర్ ఇప్పుడు కొత్త రాజకీయ దిశలో అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి రూపంలో వారికి పరిచితమైన నాయకత్వం, స్నేహపూర్వక భావం ఉంది. చాలా మంది టీడీపీ అభిమానులు రేవంత్ రెడ్డిని ఆమోదించే పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఈ కారణంగా వారు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశాలు బలంగా వినిపిస్తున్నాయి. పైగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్ని వర్గాల మద్దతుతో బలంగా నిలబడి ఉన్నారు. ఆయన సొంత నెట్వర్క్ కూడా గెలుపునకు సహాయపడేలా ఉంది. మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ బలంగా నిలబడగలిగింది. కానీ ఆయన లేకుండా ఆ పార్టీ స్థానికంగా బలహీనపడింది. బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఉపయోగించిన తెలంగాణ భావన సెటిలర్ల సమీకరణ వ్యూహం ఈసారి ప్రభావం చూపడం కష్టమే. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని టీడీపీ వర్గం ఎక్కువగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తుందని సమాచారం. చంద్రబాబు నాయుడు కూడా మౌనం పాటించడం వల్ల కాంగ్రెస్ ఇది అదనపు బలాన్ని అందిస్తుంది. ఈ పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ సీటును బీఆర్ఎస్ నిలబెట్టుకోవడం కష్టంగా మారే ఆలోచనలు, సూచనలు కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.